జై శ్రీరామ్ అండి. పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పుండు మీద కారం చల్లుకున్నాం అనుకోండి, అది ఇంకా ఎక్కువ నొప్పిలేస్తుంది. అదే గాయం మాంతదిలే అని అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏది చేయకపోయినా గాయం దానికదే మానిపోతూ ఉంటుందన్నమాట. సో అలానే కొంతమంది కావాలని మళ్ళీ మళ్ళీ వీడియోస్లోకి తీసుకొని వచ్చి మాట్లాడతారో ఏమో నాకు అర్థం కాదండి. ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక 4 రోజుల నుంచో ఏమో అసలు పట్టించుకోవట్లేదు ఆవిడ గురించి. నేను లాస్ట్ వీడియో చేసింది ఏంటంటే, మన ఛానల్ మీద ఎక్కువగా ఇది చేయిస్తున్నారు, సో పగబట్టేశారు, అందుకని రిపోర్ట్స్ కొట్టించేసేయడం వల్ల మన ఛానల్కి వ్యూస్ అనేవి డౌన్ అయ్యాయి అనే వీడియోని లాస్ట్ పెట్టానన్నమాట. ఇంకా ఆ తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు, అసలు నేను ముందు చూడట్లేదు. ఎందుకంటే అనవసరంలే మనకెందుకు పొద్దుగూకులు ఇలాంటి వాళ్ళతోటి, ఎందుకు మనకి మన లైఫ్ ఏదో మనకు వెళ్ళిపోతూ ఉంది, ఏదన్నా తప్పు చేస్తే దాని మీద మాట్లాడదాము అన్నట్టు నేను ఊరుకున్న. తర్వాత పీపీ ఆమె హైజీన్ అంటూనే ఎలా అయితే మిరపకాయలు తొక్కుతూ వెళ్ళిపోతుందో వాళ్ళ డాటరు. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు కరెక్ట్ కాదనిపించింది. ఆమె మీద నేను వీడియో అయితే చేశాను. అండ్ ఈవిడ గురించి, సత్యభామ గురించి అయితే నేను వీడియోస్ కూడా చేశాను. ఎందుకంటే ఆమె ధర్మం న్యాయం అంటూనే వాటినే తొక్కేస్తూ ఉంటుంది ఒక్కోసారి. అందుకని ఇంకా తప్పక ఆవిడ మీద కూడా వీడియో చేశానన్నమాట. సో నా ఫ్లోలో నేను ఇలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఈరోజు నాకు ఒక వీడియో అయితే కనిపించింది ఈవిడ గారి గురించి. దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ సామాన్లు సర్దుతా అని చెప్పి మళ్ళీ ఇదే టాపిక్ని రేస్ చేసిందనమాట. ఏదన్నా తప్పు ఉంటే, ఏదన్నా తప్పులు మాట్లాడితే దేవుడి దగ్గరే దండం పెట్టుకోవాలి, ఆ నోటి నుంచి తప్పుడు మాటలు రావద్దు, లేకపోతే ఇంకోటి ఏందేందో డిఫరెంట్ వేలో మాట్లాడింది. నాకు ఏడుపు వస్తుంది, నాకు ఏడుపు వచ్చినా ఏదొచ్చినా నేను దేవుడి ముందే కూర్చుంటాను అంటే ఎలా ఉందంటే, యువతల మనిషిని ఏదో నిందిస్తున్నట్టు నాకు అనిపించింది. నిందించడానికి కూడా ఏం లేదు, ఎవరు చేసిన తప్పు వాళ్ళకే ఉంటుంది కదా. శిక్ష అనేది మనం ఏదన్నా తప్పు చేస్తేనే పడుతుంది, తప్పు చేయకపోతే మనకు ఆ శిక్ష కూడా పడదు. సో మనం చేయాల్సిన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే మాట నేను ఇక్కడ కూడా చెప్తున్నా. భగవంతుడికి తెలియంది ఏదీ లేదు, భగవంతుడు చేపిస్తేనే ఏదైనా జరుగుతుంది. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది అయితే అందరికీ తెలిసిన సామెతే కదా. సో ఎవరైనా మన మీద ఒకళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు అంటే అందులో మనది ఏదన్నా తప్పు ఉంటే మాట్లాడతారు. ఒకవేళ నచ్చితే తీసుకోవాలి, నచ్చకపోతే వదిలేసేయాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఛానల్కి వచ్చి వాళ్ళ గుడ్డి ఫాలోవర్స్ ఎవరైతే కొంతమంది ఉంటారో, సో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళంటే అభిమానం ఉంటుంది కాబట్టి సో నాతో వాదనకి దిగడానికి వస్తారు. నేను ఏం చేస్తాను, అసలు ఆ టైం అనేది వేస్ట్ చేసుకోను. నేను మ్యాక్సిమం టైం అనేది వేస్ట్ చేసుకోను. సో నేనేం చేస్తానంటే అలాంటి వాళ్ళని హైడ్ చేసి పక్కకు పడేస్తాను. సో లేదా పూర్తిగా బ్లాక్ అయితే చేసేస్తాను. ఇంకోసారి ఏంటంటే వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే నాకు కనపడదు, కేవలం కామెంట్ చేసిన వాళ్ళకి తప్పించి ఆ కామెంట్ ఇంకా నా వీడియో చూసే వాళ్ళకి ఎవరికి ఆ కామెంట్ అనేది కనిపించదు. అలాంటి ఛాన్స్ అనేది వైటీ ఏ ఛానల్కి ఆ ఛానల్కి సపరేట్గా ఇచ్చిందనమాట ఛాన్స్ అనేది. సో ఇప్పుడు వాళ్ళ కామెంట్ బాక్స్ ఆన్లో ఉంటుంది, ఆన్లో ఉన్న ఎంతమంది కామెంట్స్ పెట్టినా ఎవరివి కనిపించవు, ఎందుకంటే వాళ్ళకి సెట్టింగ్స్ అలా ఉంటాయి. సో నేను కూడా ఏంటంటే అనవసరంగా వాదన పెట్టుకునే వాళ్ళనే బ్లాక్ చేస్తాను. నార్మల్గా వాళ్ళ అభిప్రాయం చెప్పే వాళ్ళని నేను అభిప్రాయం చెప్పనిస్తాను, నేను ఉంచుతాను. లేదా నాకు రిప్లై ఇవ్వాలి అనిపిస్తే నేను రిప్లై ఇచ్చేస్తాను. వన్స్ నాకు ఇంకా రిప్లై ఇచ్చి విసుగొచ్చేసింది, ఇక రోజు నన్నే టార్గెట్ చేస్తున్నారు, సో విసిగిస్తున్నారు అని అన్నప్పుడు నేనేం చేస్తానంటే పూర్తిగా వాళ్ళని బ్లాక్ చేసేస్తాను. అంటే ఈవెన్ వాళ్ళ కామెంట్ వాళ్ళకి తప్పించి ప్రపంచంలో ఎవరికీ కనపడదు. పెట్టిన నా ఛానల్లో నా వీడియోకి పెట్టినా సరే నాకు కూడా కనిపించదన్నమాట. సో అది ప్రతి ఛానల్కి అదనేది హక్కు అనేది ఉంటుందన్నమాట, యూట్యూబ్ అనేది ఇచ్చింది. సో ఈజీ తీసేస్తాను. అంటే వాళ్ళకి ఏదన్నా ఛానల్ నచ్చలేదు అనుకోండి, బాధపడడం అనవసరం, తీసేయాలి. అసలు చూడమని చెప్పము. నేను ఇక్కడ బూతులు తిట్టట్లేదు, లేకపోతే ఇంకే రకమైన లాంగ్వేజ్ వాడట్లేదు. తప్పు ఇప్పుడు నేను 4-5 రోజుల నుంచి చూస్తున్నాం, మంచిగా కళ్యాణం చేయిస్తున్నారు. అది మంచిదండి, చాలా మంచిది. అది ఫ్యామిలీకి మంచిదే, లైఫ్కి మంచిదే. దేవుడి దగ్గర పూజలు చేస్తే ఎవరండి కాదనేది? నేను ఏ రోజన్నా దేవుడి దగ్గర పూజలు చేస్తే ఇది తప్పు అని ఏ రోజన్నా చెప్పానా మీకు? లేదు. మీరు నా వీడియోస్ అన్నీ తిరిగి చూడండి. దేవుడి పూజలు నేను ఏ రోజు తప్పు పట్టను.
ఇంకా నాకు చాలా సంతోషం అలాంటివి చేసుకుంటూ ఉంటే. అవి కాకుండా నేను డెవోటీని అని చెప్పుకుంటూ కొన్ని చేస్తారు చూసారా, అవి నాకు నచ్చవు. అంటే ఓవర్ ప్రమోషన్స్, అంటే అది ఉపయోగపడే ప్రమోషన్ చేస్తే తప్పులేదు, కానీ ఉపయోగపడని ప్రమోషన్స్ చేస్తే అది నేను తప్పు పడతాను. మొన్న చెప్పారు గోల్డ్ సిల్వర్ అని, నేను అప్పుడు వీడియో చేశాను. గోల్డ్ పెరుగుతుంది కదా అని తీసుకొని ఉంటే ఈరోజు వాళ్ళకి ఎంత డబ్బులు నష్టమో తెలుసా. ఆ వీడియోని మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ వీడియో విన్న వాళ్ళైతే గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఆ రోజు క్లియర్గా చెప్పాను, ఇప్పుడు పెరుగుతుంది కదా అని ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి గోల్డ్లో పెట్టారా, తర్వాత తగ్గితే మీరే చాలా సఫర్ అవుతారు, అది అమ్మడానికి ఛాన్స్ ఉండదు, తిరిగి ఆ రేట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అని చెప్పాను. అయితే వాళ్ళు తెలివిగా, వాళ్ళకి ఎక్కడో మొత్తానికి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంది కాబట్టి ఆవిడ ఆ రోజు బిస్కెట్ అమ్మేసి ఆ మనీని తిరిగి మళ్ళీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోకుండా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది వాళ్ళకి, అందుకని వాళ్ళు చేసుకున్నారు. సో చేసుకునేటప్పుడు కూడా మనకు చెప్పలేదు, పూర్తయ్యాక మనకు చెప్పారు. ఈలోపు మనం ఒకవేళ కొనుంటే వాళ్ళ మాటలు నమ్మి ఈ రోజున ఎంత తగ్గిందో తెలుసా, బంగారం తగ్గింది, వెండి తగ్గింది. అసలు ఆ రోజు మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే అప్పుడు వచ్చిన బంగారానికి డబల్ బంగారం మీ చేతికి వచ్చేది. ఈ రోజున మీరు ఆల్రెడీ కొనుక్కున్న ఎక్కువ రేటు బంగారం ఈరోజు అమ్మలేరు, ఉంచుకున్న దగ్గర నుంచి బాధ పెరుగుతూ ఉంటుంది. అయ్యో ఇంకొక పావు కేజీ వచ్చేది, ఇంకొక 100 గ్రాములు వచ్చేది, ఇంకొక తులం వచ్చేది, ఇంకొక 2 తులాలు వచ్చేది అని మీరు సఫర్ అవుతూ ఉంటారు బంగారం వెండి విషయంలో. సో అది నేను చెప్పేది, అలాంటివి మిస్గైడెన్స్లు ఇవ్వద్దు, జనాలని నష్టపరచొద్దు. అలానే స్కిన్ కేర్ గురించి తెలియకుండా పిగ్మెంటేషన్ అని మొన్న ఒక ఆమె మన ఛానల్లో కామెంట్ పెట్టారు. నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అండి, ధైర్యంగా వచ్చి మీరు కామెంట్ అయితే పెట్టారు. 4 ఇయర్స్ బ్యాకో 2 ఇయర్స్ బ్యాకో మొత్తానికి ఆవిడ పాపం ఈ వీడియో చూసి నిజమే అని అనుకొని బుక్ చేసుకొని తెప్పించుకున్నారంట. ఆ కాస్ట్ కూడా చాలా పడిందంట, దాదాపు ఒక 5 నుంచి 6 నెలల పైనే ఆ మేడం వాడారంట. నెలలో సంవత్సరాలు సంథింగ్, నేను చూసి కూడా ఇప్పుడు 4 డేస్ అవుతుంది. ఆ కామెంట్ మీరు చూడండి. అయితే ఆ వాడారంట, వాడితే దాదాపు 30,000 దాకా ఆవిడకి బిల్ అయితే ఉందంట. అంటే అన్నాళ్ళు వాడినందుకు 30,000 బిల్ అయితే ఉందంట. కానీ అసలు ఈ ఫేస్లో ఎలాంటి మార్పు రాకపోగా ఆ తర్వాత ఫేస్కి ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యాయంట, ఎలర్జెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయంట. ఇక ఆ తర్వాత ఆవిడ డాక్టర్ని అప్రోచ్ అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేసినా సరే ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పటికీ కూడా ఫేస్ మీద క్యూర్ కాలేదంట. ఉన్న ఫేస్ని ఏ చేతులారా డ్యామేజ్ చేసుకున్నట్టు అయింది ఆ ప్రోడక్ట్ని నమ్మి నేను వాడడం వల్ల అని ఆ మేడం చెప్పారనమాట. ఇప్పటికీ ఆ మేడం కామెంట్ ఉంటుంది, మీరు చూడండి పాత వీడియోలో ఆ మేడం గారి కామెంట్ ఉంటుంది. అసలు ఎంతమంది ఇలా సఫర్ అయ్యి ఉంటారో ఆ మేడం ఈరోజు వచ్చి చెప్పబట్టి నాకు తెలిసింది, అయ్యో ఇంత లాస్ అయ్యారా అని నాకు తెలిసింది. ఇలానే లాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలా లాస్ కావద్దని నేను చేసే ఫైట్. నేను ఏదన్నా ఒక వీడియో చేశానంటే దానికి రీజన్ ఖచ్చితంగా ఉంటుంది, ఊరికొరకనే పడేయడమని నేను. అలా పడి ఆడవాలంటే ఇంతకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ బొచ్చడు ఉన్నాయి. నేను తిడితే చూడాలని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఎందుకంటే ఆ ఛానల్ మీద వాళ్ళకి అంత చికాకు అసహ్యం ఉంటుంది కాబట్టి నేను తిట్టినప్పుడు చూస్తారు. తిట్టడం అని కాదు, నేను అసలు ఏదన్నా విశ్లేషిస్తానన్నమాట. అంటే అటు తప్పు జరిగితే తప్పు జరుగుతుందని ఎక్స్ప్రెస్ చేస్తాను. సో దానికోసమని చాలామంది వినేవాళ్ళు ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారనమాట. సో అలాంటిది ఉట్టి పుణ్యానికి ఉట్టి ఉడియంగా నేను ఎందుకు చేస్తానండి, ఇలా ఉంది కాబట్టే నేను చేశానన్నమాట. సో తప్పు జరిగితే తప్పుని నేను ఏ రోజైనా ఖండిస్తాను, ఎవరి విషయంలో అయినా ఖండిస్తాను. అది నాకు గుర్తులోకి వచ్చి నేను కొన్నాళ్ళు అబ్జర్వ్ చేశాక, గుడ్డిగా ఎవరో వచ్చి ఒక పేరు రాయంగానే ఆ పేరు మీద నేను వీడియో చేయనండి. నాకంటే ఒక అబ్జర్వేషన్, ఒక 2 నెలలు 3 నెలలు అబ్జర్వ్ చేసి అది తప్పు అని తెలుసుకున్నాక మాత్రమే నేను వీడియోస్ చేస్తాను. సో అంతే తప్పించి గుడ్డిగా ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోను అనమాట. అసలు ఏ విధంగా మరి బాధపడుతూ వీడియో చేశారో, మరి ఎందుకు గెలుకుతారు. నేను రాలేదు కదా, ఇప్పుడు 4 రోజుల నుంచి అసలు నేను పట్టించుకోలేదు, ఎందుకు మళ్ళీ నన్ను కంబ్యాక్ చేస్తూ ఉంటారు అంటే నేను వచ్చి మాట్లాడితేనే మీకు వ్యూస్ వస్తాయనా, లేకపోతే మీకేం తోచట్లేదా నేను మాట్లాడకపోతే? 4 రోజులు వీడియోస్ చేయనప్పుడు వదిలేయాలి కదా. ఇంకా నన్ను పట్టించుకోవట్లేరు, ఆవిడ ఫ్లోలో ఆవిడ ఏదో వెళ్ళిపోతుందని మళ్ళీ ఎందుకు ఏడుపు నాటకాలు.
దేవుడి దగ్గర కూర్చున్నా ఏడుస్తుంటా, నా ఏడుపంతా దేవుడికే చెప్తూ ఉంటా. ఏడవకండి, మీ బాధను ఎక్స్ప్రెస్ చేయండి దేవుడి దగ్గర. మీరు నన్ను ఉద్దేశించి చెప్తారో, లేకపోతే మీకు కంటెంట్ ఏం లేక, వ్యూస్ ఏం లేక, వ్యూస్ కోసం మళ్ళీ డ్రామాస్ ఆడతారో నాకైతే అర్థం కాదండి నిజంగా. సో నాకు ఏదనిపిస్తే నేను అది చెప్తాను. అవతల వాళ్ళు ఎవరు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అని కూడా చూసుకోను. తప్పు చేశారనుకోండి, ఖచ్చితంగా తప్పకుండా ఖండిస్తాను వాళ్ళని. అది నా అలవాటు. సో నా అలవాటుని నేనైతే మార్చుకోలేను కదా. అసలు ఎందుకు నన్ను ఊరిక కదిలిస్తారు? నేను వచ్చి మాట్లాడేదాకా ఎందుకు తెచ్చుకుంటారు? అసలు ఏది కనీసం ఒక వీడియో చెకింగ్ కానీ ఏమీ ఉండదు. అరే ఎన్ని రోజులైంది వీడియో తీస్తున్నారా లేదా అనే ఆలోచన కూడా ఉండదు. భక్తి మార్గంలో తప్పులు చేయొద్దండి. భక్తిలాగానే ఉండాలి. అందులో అన్నీ ఇరికిచ్చేసి అన్నీ కలగాపులగం చేసేయకండి దయచేసి. నేను అందరికీ చెప్తున్నా, భక్తి అనేది చాలా స్వచ్ఛమైన ఫీలింగ్, చాలా స్వచ్ఛంగా ఉండాలి దానికి. అంతేగాని కలగాపులగం చేసి అన్నీ కలగలుపు కూరలాగా చేయకండి దయచేసి భక్తిని. నేను అందరికీ చెప్పేదైతే ఇదేనండి. సో ఫాలో అవుతారో లేదో మీ ఇష్టం. మళ్ళీ నన్ను గెలికితే మళ్ళీ నేనైతే వచ్చి చెప్తాను, మాట్లాడతాను. నేను వెనక్కి తగ్గే ఛాన్సే లేదు. ఎవరి విషయంలో అయినా నేను వెనక్కి అయితే పోను, ముందుకే వెళ్తాను తప్పించి వెనక్కి అయితే పోను. ఇది గుర్తుంచుకొని మాట్లాడితే చాలా బెటర్ అండి ఎవరైనా నా గురించి. సో ఓకే అండి, వీడియో అయితే ఇదే. ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.